ప్రభునందు చేరవచ్చిన పరిశుద్ధులకు, పెద్దలకు, దేవుని సేవకులకు ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు తెలుస్తున్నా. ఉదయకాలం మానక కాన్ఫరెన్స్ తరపున మరి ఇలాగ మనల్ని అందరినీ దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకుని సజీవ లెక్క నుంచి మరొక నూతన దినం మన జీవితాలు దయచేశాడు. ఇప్పుడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థించాలని కోరుతున్నాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాధికారి అయిన మా తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలనైనా. గడిచిన కాలం అంతటిలో నీ కాపుదల, నీ భద్రత మాపై ఉంచి ఈ రాత్రి అంతట్లో మంచి నిద్ర విశ్రాంతి ఇచ్చినైనా ఏ కోజామునే మా ప్రభువా మీ పాదాలు చింత చేరినైనా తండ్రి, ఈ జూమ్లో మరి మా ప్రభువా పరిశుద్ధులతో పెద్దలతోనైనా తండ్రి సహవాసం చేసడానికి మా ప్రభువా నీవు ఇచ్చిన కృపకై నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మరి ఈ రోజునైనా తండ్రి మరి మా ప్రభువా నీ దాసుడు మా సహోదరుడు చిరంజీవి అన్న గారునైనా తండ్రి మా మధ్యలో ఉండి నా తండ్రి మరి మా ప్రభువా ఏ మాటలు సిద్ధపరిచావో నా తండ్రి ఆ మాటలు మాతో మాట్లాడండి. అలాగనే మా ప్రభువా అధ్యక్షునిగా నియమించినటువంటి ప్రభుదాసుని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. చేరి వచ్చిన పెద్దలందరిని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరి సమయాన్ని ఇచ్చినందుకే నీకు స్తోత్రములు తండ్రి. ఈ కూడికంతటిలో మా ప్రభువా నీవే మహిమ పొందమని, మాకు మేలును క్షేమము దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి కూడిక ప్రారంభించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పెద్దలు శివారెడ్డి అన్నకు ప్రేమవందనాలు. ఈ సమయంలో చీరా నుంచి సహోదరులు సొలొమోన్ అన్న ఉన్నారు, పాట పాడి వినిపిస్తారు. వందనాల క్రైస్తవ సునాద కీర్తన పుస్తకాల్లో 94వ కీర్తన, పాత పుస్తకాలు ఉంటే 560 కీర్తనను నేను పాడుతుండగా అందరు కలిసి పాడాలని తెలియజేస్తూ ఉన్నా. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో మేము దేవా, ప్రచురింతు మేము నీ కీర్తి ఆనందగానంబుతో. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో సర్వ సమయములలో నీ స్తుతి గానం, ఎల్లా వేళలయందు నీ నామ ధ్యానం. సర్వ సమయములలో నీ స్తుతి గానం, ఎల్లా వేళలయందు నీ నామ ధ్యానం. మాకదియే మేలు ఈ జీవితమునా, మాకదియే మేలు ఈ జీవితమునా. స్తుతించు నా రక్షక, జీవితమంతా ప్రేమ గానం ప్రణుతింతుమో మేము దేవా. కలుషాత్ములమైన మా కొరకు నీ విలువైన ప్రాణంబునర్పించితివిగా. కలుషాత్ములమైన మా కొరకు నీ విలువైన ప్రాణంబునర్పించితివిగా. కలువారి గిరిపై
చూపిన ప్రేమ కలువారి గిరిపై చూపిన ప్రేమ స్తుతింతు నా రక్షక జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుము ప్రచురింతుమేము నీ కీర్తిన్ ఆనంద గానంబుతో. నా వందనాలు. చక్కటి పాట పాడి ప్రభువును స్తుతించిన ప్రియులు పెద్ద సల్మాన్ రాజన్నకు ప్రేమ వందనాలు. మన మధ్య కాకినాడ నుంచి దేవుని సేవకులు చిరంజీవి గారు ఉన్నారు మధ్యన. మరి 6:05 వరకు సమయం ఉన్నది. అన్న వాక్య పరిచర్య జరిగిస్తారు. అంతకుముందు దేవుడు తన దాసులను బలపరచులాగున మన మధ్య సహోదరులు ఎర్రపరెడ్డి అన్న ఉన్నారు, ప్రార్థించాలని కోరుతున్నాం. అన్న వందనాలు అన్న. వందనాలు. ప్రేమ నమ్మకం వెళ్ళిన మా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడా మీ నామానికి స్తోత్రాలు తండ్రి. దేవా ప్రభా మమ్మల్ని ప్రేమించి దేవా ప్రభా మరి సజీవులుగా మా పడకల మీద నుంచి మమ్మల్ని న్యావనెక్కినందుకు కృతజ్ఞతలు తండ్రి. దీవించి బలపరచండి. మీ దాసుని నోట మీ మాట ఉంచి మా ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగాను ప్రయోజనకరంగా ఉంటున్నట్లు దేవా ప్రభా మీ మాటలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఒక హెచ్చరిక, గద్దింపు, దీవెన, దిద్దుబాటు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి స్తోత్రాలు. ఈ కాన్ఫరెన్స్ పరిచర్ని దీవించి బలపరచమని, ముందున్న సమయాన్ని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రార్థించిన ప్రియులు ఎర్రపరెడ్డికు ప్రేమ వందనాలు. సమయంలో మన మధ్య కాకినాడ నుంచి దేవుని సేవకులు చిరంజీవి గారు ఉన్నారు, వాక్య పరిచర్య అందిస్తారు. శ్రద్ధగా విని మేలులు పొందుదాం. అలా చిరంజీవి అన్న గారు వచ్చారా? వందనాలు. అనా వందనాలు. మరి 6 లేదా 6:15 వరకు సమయం ఉంది. వాక్య పరిచర్య కొరకు ముందున్న సమయాన్ని మీకు అప్పచెప్తున్నా. అన్న నీటిలో ఉన్నారు. ఆ సిరీజ్ అన్న నీటిలో ఉన్నారు చూడండి. ఓకే అన్న. ఓకే. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రభు తన మహాకృపను బట్టి మరొక దినం మన జీవితాల్లో అనుగ్రహించినందుకు దేవుడిని స్తుతిస్తున్నాను. నేడు ఏదైనా ప్రభువును ఆరాధించి ఉదయకాలమే మరలా లేచి దేవుని వాక్యాన్ని ఆలకించాలని ఆశతో ఆసక్తితో చేరువచ్చిన ప్రియులందరికీ ప్రేమ వందనాలు. అపోస్తల కార్యాల గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను మనము ధ్యానం చేస్తున్నాం. గత 4 తరగతుల్లో కొన్ని సంగతులు మనం ఆలోచించాం. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు ఆలోచించాలని నేను ఆశపడుతున్నాను. క్రొత్త నిబంధనలో ఒక ప్రాముఖ్యమైన గ్రంథము అపోస్తల కార్యాలు అని మనము అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే సువార్తలకు పత్రికలకు మధ్య సరైన ఒక వారధిలా మనకి అపోస్తల కార్యము ఇవ్వబడింది. ఈ సువార్త ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఉండగా, శరీరధారి అయి ఉండగా ఆయన ప్రకటించిన సువార్త ఆయన శిష్యులు ఇది బూదిగంతముల వరకు
ఎలాగో సాక్షులై ఉన్నారో, ఎలాగో శ్రమ పడ్డారో, ఎలాగో సువార్త ప్రకటించారో, ఫలితాలు అనుభవించారో అన్న వివరాలు మనకి అపోస్తుల కార్యాల్లో స్పష్టంగా కనబడతాయి. మొదటి 10 అధ్యాయాల్లో పేతురు మనకి ప్రముఖమైన వ్యక్తిగా కనిపించిన, ఆ తర్వాత నుండి అపోస్తలుడైన పౌలు విశేషమైన బలము కలిగి, దేవుని ఆత్మ కలిగి, దేవుని చేత వాడబడిన అమూల్యమైన వ్యక్తిగా పౌలు మనకి కనబడుతున్నాడు. కాబట్టి అపోస్తల కార్యాల గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన సంగతి అపోస్తలుడైన పౌలు చేసిన పరిచర్య మనం గమనిస్తాం. కాబట్టి పౌలుకి ఇవ్వబడిన అనేకమైన ప్రత్యక్షతలు, అనేకమైన దేవుని ఏర్పాట్లు మనం గమనిస్తూ వస్తాం. అపోస్తల కార్యాల గ్రంథాన్ని చాలా మంది బైబిల్ పండితులు చెప్పే ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు కొందరు వ్యక్తులను ఏ విధంగా వాడుకుంటాడు, దేవునికి అప్పగించబడిన వారిని, దేవునికి తమ్మును తాము అప్పగించుకున్న వ్యక్తులను పరిశుద్ధాత్ముడు ఎంత బలమైన వ్యక్తులుగా వాడుకుంటాడు అనడానికి స్పష్టమైన ఉదాహరణలు అపోస్తల కార్యాల్లో మనకు కనపడుతుంది. అన్నిటికంటే ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, ఆదిమ సంఘము అంటే సంఘ ఆరంభముతో పాటు దాని కొనసాగింపు, ఆ సంఘములో వారు తీసుకున్న కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు అపోస్తల కార్యాల్లో స్పష్టంగా కనపడతాయి. అపోస్తల కార్యాల్లో ఉన్నవన్నీ కూడా నేటి సంఘంలో మనము అదే విధంగా అనుసరించడానికి కొన్ని మనకి సరిపడవు. కారణం ఏంటంటే, ఆరంభములో ఉన్న సంఘమునకు అచ్చువర్తించబడిన బైబిల్ గ్రంథం పూర్తిగా ఇవ్వబడలేదు. కాబట్టి కాలానుగుణంగా సంఘము స్థిరపరచబడి పత్రికల ద్వారా సంఘానికి ప్రబోధం లేదంటే బోధ అందించబడినప్పుడు కొన్ని సంస్కరణలు జరిగాయి. దాంట్లో వారు ఇంటింటా రొట్టె విరవడం కానీ, అనుదినము రొట్టె విరవడం కానీ, భాషలు మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా తర్వాత అవి మార్పు చేయబడిన సందర్భాలు మనకి పత్రికలో ఇవ్వబడినట్టుగా మనం చూస్తున్నాం. సంఘమునకు పూర్తి రూపము పత్రికలు సంపూర్తి చేయబడిన తర్వాత ఇవ్వబడింది. ఆరంభమైతే అపోస్తల కార్యంలో జరిగింది, కానీ సంఘము యొక్క పరిపూర్ణమైన రూపము పత్రికలు పూర్తిగా రాయబడిన తర్వాత దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా ఇచ్చినట్టుగా మనం గమనిస్తాం. ఈ రెండు విషయాలు మనం పూర్తిగా మనసులో ఉంచుకోవాలి. సంఘము యొక్క ఆరంభం లేదా సంఘము యొక్క పుట్టుక అపోస్తల కార్యాల్లో చూస్తాం. ఆ సంఘము పరిణితి లేదా అభివృద్ధి మనము పత్రికల్లో గమనిస్తాం. ఈరోజు కొన్ని సంగతులు మనం ఆలోచిద్దాం. 2 వచనాలు మనం చదువుకుందాం. పోయిన వారం చదువుకున్న వచనాలే అపోస్తల కార్యాల గ్రంథం. ఇది అపోస్తల కార్యాల గ్రంథాన్ని వచనం వెంబడి వచనం, అధ్యాయం వెంబడి అధ్యాయం ధ్యానించడం కాదు, కానీ కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనము చూస్తున్నాం అనమాట. ఈ పుస్తకములో ట్రాన్స్లేషన్ అంటారు దీన్ని. ఎలాగా ఈ యొక్క పుస్తకములో ప్రాముఖ్యమైన విషయాలు ఎలాగా మార్పు చేయబడి బదిలీ చేయబడ్డాయో ధ్యానించాలని ఆశ కలిగి ఉన్నాను. మొదటి అధ్యాయము 6, 7, 8 వచనాలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన వచనాలు చదువుకుందాం. కాబట్టి వారు కూడి ఉన్నప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలులకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పారు. ఒక అద్భుతమైన సంగతి ఇక్కడ మనము చూస్తున్నాం.
దేవుడు తన అనాది కాల ప్రణాళికలో అమూల్యమైన రీతిగా తన శిష్యులకు కొన్ని సంగతులు ఆయన తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు కోరుకున్నది రాజకీయ పరమైన మెస్సయ్యను వారు కోరుకున్నారు. ఇశ్రాయేలు కోరుకున్నది రోమా ప్రభుత్వం నుండి విడిపించే లేదా రోమా ప్రభుత్వాన్ని జయించి రాజ్యాన్ని స్థాపించే రాజును వారు కోరుకున్నారు. అయితే యేసు ప్రభువు వారి ఆలోచనలు అన్నిటికీ తలకిందులు చేసి కలవరి సిలువలో ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవడం ద్వారా రక్షకుడుగా ఆయన ఉదయించాడు. సర్వలోకమునకు రక్షకుడుగా ఆయన ప్రకటించబడుతున్నాడు. అయితే వీరి సందేహం ఏంటంటే, ప్రభువా మరలా నువ్వు ఎలా ఇస్తావు, రాజ్యాన్ని ఇస్తావా అని అడిగితే ఆయన చెప్పాడు, సమయములు కాలములు తండ్రి స్వాధీనంలో ఉన్నవి అని. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నంత కాలం కూడా వీరికి కొన్ని సంగతులు అర్థమయ్యేవి కాదు. ఆయన శరీరధారిగా ఉండి ఆయన బోధించిన చాలా సందర్భాల్లో వారికి ఆ సంగతులు వారు గ్రహించలేకపోయేది అన్న మాట మనం తరచుగా చూస్తాం. ఆయన తెలియజేస్తూనే వచ్చాడు, కానీ వారికి అర్థం కాలేదు. మన జీవితాల్లో కూడా ఈ అనుభవం ఉంటుంది. లూకా సువార్త చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయంలో ఒక మాట 49వ వచనం చదువుకుందాం. ఆయన మీరేలా నన్ను వెదుగుచుంటిరి, నేను నా తండ్రి పని మీద ఉండవాలని మీరు ఎరగరా అని వారితో చెప్పాను అన్న మాట చూస్తున్నాం. 50వ వచనం చూడండి. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు అని మాట మనం గమనిస్తున్నాం. ఇక్కడ తల్లిదండ్రులు యేసు ప్రభు వారితో చెప్పిన మాట వారు గ్రహించలేకపోయారు. అదే లూకా సువార్త 9వ అధ్యాయం చూడండి. చాలా సందర్భాల్లో యేసు ప్రభు తన యొక్క మిషన్, ఆయన ఏ పని మీద వచ్చాడో, ఏ పని జరిగిస్తున్నాడో అన్న సంగతులు తెలుపుతూ వచ్చాడు. కానీ వారు ఆ విషయాల్ని గ్రహించలేకపోయినట్టుగా మనం చూస్తున్నాం. 44, 45 వచనాలు ఒకసారి లూకా సువార్త 9వ అధ్యాయం మనం చూస్తే, ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవుల్లో నాటనీయుడి, మనుషు కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పాను. అయితే వారు ఆ మాట గ్రహింపకున్నట్లు అది వారికి మరుగు చేయబడిన కనుక వారు దానిని తెలుసుకొనలేదు. మరియు ఆ మాటను గురించి వారు ఆయనను అడుగా వెరచిరి అన్న మాట మనం గమనిస్తున్నాం. యేసు ప్రభు అపవాది తన రాజ్యాన్ని కూల్చుతున్నాడు. అక్కడ రాయబడింది పైన మనం చూస్తే, అతడు శిష్యులు వెళ్ళగొట్టలేని లేదా శిష్యులు వల్ల కాని దయ్యమును ఆయన వెళ్ళగొట్టిన తర్వాత అపవాది ఎలాగ పడిపోతున్నాడో, లేదా అపవాది ఎలాగైతే పూర్తిగా వెళ్ళిపోతున్నాడో సంగతి వారు ఆలోచించిన తర్వాత యేసు ప్రభు, నేను మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడతాను, వారు నన్ను దూషిస్తారు, వారు నన్ను సిలువకు అప్పగిస్తారు అన్న సంగతి వారు గ్రహించలేకపోయేవారు. 18వ అధ్యాయం లూకా సువార్తలో మరలా చెప్పాడు. 2వ అధ్యాయంలో తల్లిదండ్రులతో చెప్పాడు, 9వ అధ్యాయంలో శిష్యులతో చెప్పాడు, మరలా 18వ అధ్యాయంలో శిష్యులతో అదే మాట ఆయన చెప్పినట్టుగా మనం గమనిస్తున్నాం. 31 నుంచి 34 వరకు ఉన్న భాగాన్ని మనం చూస్తే వారు ఆ మాటను గ్రహించలేదు. 34వ వచనంలో రాయబడింది, ఆయన ఆ 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాం. అంతకు ముందు ఆయన సేవ మధ్యలో చెప్పాడు. ఇప్పుడు ఇంకా చివరిగా జస్ట్ బిఫోర్ యెరూషలేంకి వెళ్లే ముందు ఆయన చెప్పేది ఏంటంటే, వెళుచున్న మనుష్య కుమారుని గురించి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును, ఆయన అన్యజనులకు అప్పగింపబడును, వారు ఆయనను అపహసించి
అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయన కొరడాలతో కొట్టించి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. ఇక్కడ ఆయన పునరుత్థానం గురించి కూడా చెప్తున్నాడు. అక్కడ ముందు చెప్పినప్పుడు అప్పగించబడతాడు అని చెప్పాడు, తర్వాత ఆయన పునరుత్థానం గురించి కూడా చెప్పాడు. 34వ వచనం చూడండి. వారు ఈ మాటల్లో ఒకటైనను గ్రహింపలేదు, వారు ఈ మాటల్లో ఒకటైనను గ్రహించలేదు అన్న మాట మనం గమనిస్తాం. అర్థమైందా? ప్రభువు సమయానుకూలంగా కాలానుగుణంగా తన యొక్క ప్రణాళికను వారికి తెలియచేస్తూ వచ్చాడు, కానీ వారు గ్రహించలేదు. వారికి సంగతులు అర్థం కాలేనట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే ఇప్పుడు చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం. మన జీవితంలో కూడా టైం టు టైం ఆయన తన యొక్క ఉద్దేశాన్ని, తన యొక్క ప్రణాళికను, తన యొక్క ఆలోచనలే మనకు తెలియజేస్తాడు. కానీ మనము శిష్యుల వలె మందమతులమై మన ఆలోచన ప్రకారం వెళ్ళిపోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ దేవుని ఆలోచనను గ్రహించలేని వారుగా ఉంటాం. ఈవెన్ అపోస్తుల కార్యాల్లో కూడా, దేవా మాకు రాజ్యాన్ని మరలా ఇస్తావా అని అడుగుతున్నాడు. ఆయన ముందే చెప్పాడు, నేను నా తండ్రి పని మీద ఉన్నాను. తండ్రి ఏం చేశాడు? భూమి పునాదులు వేయబడక మునిపే తన కుమారుని రక్షకుడిగా నియమించాడు. ఆయన సర్వమానవాళి పాప పరిహారార్థమై ఈ లోకానికి దిగి వచ్చి తన ప్రాణాన్ని రక్తాన్ని బలి చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ పని మీద, ఆ మిషన్ మీద యేసు ప్రభు నిర్విర్యామంగా శ్రమ పడుతుంటే శిష్యులకు అర్థమయ్యేది కాదు. వారు భౌతికమైన విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. దెయ్యాలు వెళ్ళిపోవడం బట్టి వారు సంతోషించేవారు, ప్రజలకు ఆహారం వడ్డించడంలో వారు సంతోషించేవారు, ప్రభువుని యేసుక్రీస్తు వారికి ఇచ్చే గౌరవ ప్రతిష్టలను వారు అనుభవిస్తూ ఆనందించేవారు. అంతేకాకుండా ఆయనతో పాటు 12 సింహాసనాల మీద ఉండాలని ఆశించేవారు. కానీ ఆయన కలిగిన భారము గాని, ఆయన కలిగిన ఆలోచనలు గాని వారు అవగాహన చేసుకోలేకపోయారు. భౌతికమైన వాటి యందు వారు ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ ఆధ్యాత్మికమైన ఆ వెలిగింపు వారికి లేనట్టుగా ఇక్కడ మనకి కనబడుతుంది. అయితే ప్రభు దయా దాక్షిణ్య సంపూర్ణుడు కాబట్టి లూకా సువార్త 24వ అధ్యాయంలో 4 నుంచి 9 వచనాలు మనం గమనిస్తే, 4 నుంచి 9 వచనాలు మనం గమనిస్తే వారు జ్ఞాపకము చేసుకున్నారంట. మరలా 4 నుంచి 9 వచనాలు చదువుతున్నాను చూడండి. ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు, ఎందును గురించి వారికి ఏమీ తోచగా ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు ఆయన యొద్ద నిలబడిరి. వారు భయపడి ముఖములో నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకను గలిలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టుల మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోండి వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలను జ్ఞాపకము చేసుకొనిరి అన్న మాట మనం గమనిస్తున్నాం. చూసారా? ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నారు. ఒక దేవదూత వచ్చి ఇలాగూ జరగవలెనని, ఈ విధంగా ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవవలనని ఆయన మీతో చెప్పి ఉన్నాడు కదా, మీరు జ్ఞాపకం చేసుకోండి అంటే అప్పుడు వారు జ్ఞాపకం చేసుకున్నారంట. మళ్ళా యేసుప్రభు ప్రత్యక్షమయ్యాడు. 2 శిష్యులు అనే మార్గం వెళ్తుండగా 25వ వచనం చూడండి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా అని వారిని గద్దించినట్టుగా మనం గమనిస్తున్నాం. క్రీస్తు ఎలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యం కాదా అని వారితో చెప్పి అన్నాడు. దేవుని ప్రణాళికలు, దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు మనకు తెలియజేస్తాడు. అబ్రహాంతో దేవుడు చెప్పిన మాట ఏంటి? నేను చేయబోనది నా స్నేహితునికి దాచెదనా అని చెప్పాడు కదా. కాబట్టి దేవుని పిల్లలైన మనకు మన జీవితంలో ఆయన నిశ్చయించిన ఉద్దేశాలు, మన జీవితంలో ఆయన నిర్ణయించిన ప్రణాళికలు,
ఆయన కొరకు మనం చేయవలసినవి ఆయన సంపూర్ణంగా తెలియజేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అయితే మనము మన యొక్క సొంత ఆలోచనలతోటి స్వీయ కేంద్రీకృత జీవితంతో దేవుని దేవుని ప్రణాళికలు మనము ఎరిగినప్పటికీ వాటిని ప్రక్కన పెట్టి మనం ముందుకు వెళ్ళిపోయే ఆలోచన కలవారుగా ఉంటాం. శిష్యులు ఎన్నిసార్లు చెప్పినా వారు గ్రహించలేదు, కానీ ఆయన తిరిగి లేచిన తర్వాత వారు గ్రహించినట్టుగా మనం గమనిస్తాం. వారు తిరిగి లేచిన తర్వాత గ్రహించారు. ఈ యొక్క లూకా కూడా చాలా స్పష్టంగా రాశాడు అనమాట. ముందులోనే రాశాడు. వీటన్నిటిని తరిచి పరిశీలించి గ్రహించి తర్వాత ఈ గ్రంథాన్ని రాసినట్టుగా మనం గమనిస్తాం అనమాట. కాబట్టి అపోస్తల కార్యాల్లో ప్రభువు తరతరాలకు దాదాపుగా ఇప్పుడు 2025 సంవత్సరాలకు సంబంధించిన ఇంకా ఎంతవరకు ఉంటుందో మనకు తెలియదు. ఆ విషయాలు వాళ్ళకి తెలియజేస్తున్నాడు, కానీ వారికి అప్పటికీ అర్థం కావట్లేదు. వాళ్ళకి అర్థం కాకపోవడానికి గల కారణం ఏంటంటే 2000 సంవత్సరాలు ఆలోచించడం మానవ పరంగా ఆలోచించడం అది సాధ్యం కాదు. మనలాంటి శరీర స్వభావం కలిగిన వారే కాబట్టి తర్వాత 100 సంవత్సరాల తర్వాత ఏం జరుగుద్దో మనకు చెప్తే ఇప్పుడు మనం నమ్మడం అంత సాధ్యం కాదు. మామూలుగా మానవపరమైన ఆలోచనలతో మనం ఆలోచిస్తే అంతెందుకు ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఇప్పుడు మనం చేస్తున్న విషయాలన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇలా సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నారంట, మెసేజ్లు వాట్సాప్ లో మాట్లాడుతున్నారంట, ఇలాగ వీడియో కాల్లో మాట్లాడుతున్నారంట, గాల్లో ఎగురుతున్నారంట, 300 కిలోమీటర్ల ఫాస్ట్ లో ట్రైన్ లో వెళ్తున్నారంట. ఈ సంగతులన్నీ మనం చెప్పామనుకోండి వాళ్ళకి అర్థం కావు. అప్పుడే 2025 సంవత్సరాల పూర్వం ప్రభువు యేసుక్రీస్తు వారు సంఘమునకు లేదంటే సంఘ క్రమానికి దేవుని వాక్యము ఎలాగూ తరాల్లో యుగాల్లో మరుగై ఉన్న ఈ వాక్యం ఎలా వెళ్ళబోతుందో అన్న సంగతులు వారికి తెలియజేస్తుంటే వారు అవగాహన చేసుకోకపోవడంలో తప్పేం లేదు. అయితే పరిశుద్ధాత్ముడు వారికి ఆ ఒప్పింపిచ్చాడనమాట. దేవుని ప్రణాళికలు పూర్తిగా మనకు అర్థం కావక్కర్లేదు, కానీ దేవుని ప్రణాళికకు కావాల్సింది ఏంటంటే విధేయత చూపించడం. మనకు అర్థం అవ్వకపోవచ్చు, కానీ దేవుడికి మనం విధేయత చూపించడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతులు. కాబట్టి పేతురుకి ఆ సంగతులు అర్థం కాలేదు. ఇంకా కాకుండా అపోస్తల కార్యాల గ్రంథంలోని ఇదే పేతురు ఈ సువార్త చెప్పిన పేతురు 23వ అధ్యాయము అపోస్తల కార్యాల గ్రంథం 20 నుంచి మనం చూస్తే 3వ అధ్యాయము అపోస్తల కార్యాల గ్రంథం 20 నుంచి మనం చూస్తే మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు పాపము తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి, అన్నిటికీ కుదుటిబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తలతో పలికించెను. అంతవరకు యేసు పరలోకమా నివాసయునుట ఆవశ్యకము అన్నాడు. ఇక్కడ అన్నిటికీ కుదుటిబాటు కాలం వస్తుంది అని పేతురు తెలియజేస్తున్నాడు అనమాట. ఈ కొరకు ఆయనను పంపునట్లు మీరు మారు మనసు పొందితే ఆయన పంపుతాడు. అప్పటికి పూర్తిగా పేతురికి కూడా అర్థం కాలేదు. అసలు శిష్యులందరూ కూడా అనుకున్న సంగతి ఏంటంటే వారి కాలంలోనే యేసు ప్రభు మళ్ళా తిరిగి వస్తారని వాళ్ళు భావించారు. అందుకే పౌలు కూడా మనం అందరము నిద్రించముగా అని అన్నాడండి. వారికి ఈ యొక్క ప్రణాళిక ఆ కాలంలో వారికి పూర్తిగా అర్థం కాలేదు, కానీ వారు దైవ గ్రంథంలో వీటన్నిటిని ఆత్మ ద్వారా లిఖించారు. ఇప్పుడు మనకి అచ్చువర్తించబడిన పూర్తి గ్రంథం ఇవ్వబడింది కాబట్టి ఈ సంగతులు మనము గ్రహించవలసిన వారుగా ఉన్నాం. ఇక్కడ మనకు ఒక హెచ్చరిక ఏంటంటే కాలములు సమయములు ఆయన తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఎప్పుడు ఏది జరిగిద్ది, ఎలా జరగాలి, ఆయన కుమారుడు ఎప్పుడు రావాలో ఆయన నిర్ణయించాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన స్త్రీ యందు పుట్టి అన్న మాట మనం గమనిస్తున్నాం. ఒక రోజు ముందుగానే ఒక రోజు వెనకగానే ఆయన రాలేదు. అంతేకాకుండా ఆయన చనిపోవడం కూడా చరిత్రలో ధర్మశాస్త్రం ప్రకారము ఆ పస్కా బలి పశువు అర్పించబడే ఆ దినాన ఆయన అపరాధ పరిహారార్థ బలిగా మానవులందరి కొరకు ఆయన పస్కా బలి పశువుగా ఆయన చనిపోయాడు. ఆయన 3వ దినం తిరిగి లేచాడు.
40 దినాలు అందరికీ అగుపడుచు పరలోకం వెళ్ళిన తర్వాత పెంతుకోస్తు దినాన్న పరిశుద్ధాత్ముడు భూలోకానికి దిగి వచ్చాడు. ఇవన్నీ కూడా చరిత్రాత్మకమైన ఘటనలు, లేఖనానుసారంగా జరిగాయండి. అది మనం గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన అంశం. మన ఇష్టానుసారంగా ఏవి జరగవు. ఆయన తన యొక్క ప్రణాళిక ప్రకారం ముందుగా నిర్ణయించిన ఈ సంగతులన్నింటినీ ఆయన జరిగిస్తున్నాడు. మరి ఈ ప్రణాళికలో ఈ యొక్క సంగతుల పరంపరలో నీవు నేను మన బాధ్యత, మన కాలంలో, మన సమయంలో మనం చేయవలసింది ఏంటో మనం ఆలోచించాలి. దేశంలో పరిస్థితులు మారుతున్నాయి, రాష్ట్రంలో పరిస్థితులు మారుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మారుతున్నాయి. భౌగోళికంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కానీ ఈ కాలంలో, ఈ సమయంలో ఆయన తన ప్రణాళికలను నెరవేరుస్తుండగా నిన్ను నన్ను పుట్టించినప్పుడు కొన్ని సంగతులు మనకు అర్థమైనా అర్థం కాకపోయినా దేవుని కొరకు విధేయత కలిగి జీవించడం చాలా ప్రాముఖ్యమైన సంగతి. వారికి కాలాలు సమయాలు తెలుసుకోవడం మీ పని కాదు, సాక్షులుగా మీరు ఉండండి అని హెచ్చరించాడు మొదటి అధ్యాయంలోనే ప్రభు. మీరు నాకు సాక్షులై ఉంటారు, భూదిగంధం వరకు సాక్షులై ఉంటారు, ఇక మీద జరగబోయేవి నేను మీకు చూపిస్తాను అని ఆను చెప్పినట్టుగా ప్రభు వారిని ముందుకు నడిపించినట్టుగా మనం గమనిస్తున్నాం. మనలో చాలా మంది పెద్దవారు ఉన్నారు, వయసు మీద పడిన వారు ఉన్నారు, మధ్య వయస్కులు ఉన్నారు, చిన్నవారు ఉన్నారు. అయితే మనము ఈ యొక్క కాలంలో, ఈ యొక్క సమయంలో కొన్ని సంగతులు మనకు అర్థం కాకపోవచ్చు. ఆయన ఎందుకు చనిపోయాడు మనకు అర్థం కాదు, ఫలానా సంఘంలో ఎందుకు ఇలా జరిగింది, కొన్ని సంగతులు, లేకపోతే నీ జీవితంలోనే, మీ కుటుంబంలోనే ఇలాంటి సంగతులు సంభవించినప్పుడు కొన్ని సంగతులు మనకు అర్థం కాకపోవచ్చు. కానీ విధేయత చూపించి వెంబడించడం అనేది ఆశీర్వాదం. విధేయత చూపించి లోబడ్డం అనేది ఆశీర్వాదం. కాబట్టి శిష్యులు విధేయత చూపించారు. సరే, ఆయన ఎప్పుడు వస్తాడో ఆ సంగతి పక్కన ఉంచుదాం. ప్రస్తుతానికి ఈ సువార్త లోకమంతా మనం ప్రకటించాలి, సాక్షులుగా ఉండాలని వారు భుజస్కంధాల మీద వేయబడిన ఆ అంశాన్ని వారు తీసుకెళ్ళినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇదే అపోస్తుల కార్యాల్లో చాలా స్పష్టంగా రాయబడిన మాట. దావీదు తన తరం వారికి సేవ చేసి నిద్రించెను అన్నమాట రాయబడింది. దావీదు ఏం చేశాడంటే, దావీదుతో చెప్పాడు, తరతరాలకు దేవుడు తన ప్రణాళిక దావీదుతో చెప్పాడు, నీవు నా హృదయానుసారుడైన మనుషుడు కాబట్టి నీ యొక్క గర్భములోంచి పుట్టినవాడు సింహాసనం మీద ఉండకుండా మానడు అని చెప్పైతే, ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, తరతరాలకు జరగవలసిన ఈ ప్రణాళిక నీ దాసుడైన నాకు నీవు బోధించితివే అని చెప్పి దావీదు దేవునికి నమస్కరించి విధేయత చూపించాడు. అలాగే మన జీవితంలో, అందుకే దావీదు కోసం రాయబడిన మాట, తన తరము వారికి సేవ చేసి నిద్రించాడంట. ఎంత మంచి మాట రాశాడు కొత్త నిబంధనలో. పాత నిబంధనలో దావీదు మహారాజు, దావీదు మహా చక్రవర్తి, యుద్ధ నిపుణుడు, తన కత్తికి ఎదురులేని ఒక ధీరుడు, ఇశ్రాయేలీల రాజ్యాన్ని సువిశాలపరిచి స్థిరపరిచిన ఒక బలమైన వ్యక్తి. కానీ అవేవి రాయలేదు. ఏం రాశాడు? తన తరము వారికి సేవ చేసి నిద్రించెను అన్నాడు. అర్థమైందా? మన కాలంలో, మన కాల గమనంలో మనం వెళ్ళిపోతే మన కోసం చెప్పే మాట ఏంటి? ఆయన తరములో, ఆయన కాలంలో, ఆయన సమయంలో సంఘానికి మేలు చేశాడు, సేవకు మేలు చేశాడు, పరిచర్యకు మేలు చేశాడు, సేవ చేశాడు, మేలు చేశాడు, దీవెనకరంగా ఉన్నాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాడు, యోగ్యంగా ఉన్నాడు అని మన మరణాంతరం చెప్పగలరా? అది ప్రాముఖ్యమైందనమాట. కొంతమంది గురించి వాళ్ళు వెళ్ళిపోతే బాగుండు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకని? అతని తరంలో ఉన్నవారు ఎవరిని కూడా అతడు ఏం చేయడండి, బాగు చేసేవాడు కాదు, పాడు చేసేవాడు. అవునండి, చాలా మంది ఉన్నారు. చాలా మంది బట్టి సంఘాలు చాలా బాధపడుతున్నాయి. కానీ దావీదు కోసం రాయబడిన మాట, అతడు మహాచక్రవర్తి అని రాయలేదు, అతడు ఇశ్రాయేలు రాజ్యాన్ని సువిశాల పరిచాడని ఆ విషయాలు పరిశుద్ధాత్ముడు ప్రస్తావించడమే కాదు, దావీదు తన తరం వారికి సేవ చేసి నిద్రించెను అని రాయబడింది. మనము మన తరం వారికి సేవ చేసి నిద్రించాలి, సహాయం చేసి నిద్రించాలి, మేలు చేసి నిద్రించాలి, క్షేమము కలిగించి నిద్రించాలి.
మనం వెళ్ళిపోయిన తర్వాత ఆ సహోదరుడు ఉంటే ఎంత బాగుండు, అయ్యో అతడు వెళ్ళిపోతున్నాడే, అతడు ఇంకా మా మధ్య ఉంటే ఎంత బాగుండు అనే ఆలోచన మనకు కలిగి ఉండాలి. పౌలు అదే భావం కలిగి ఉన్నాడు. పౌలు వెళ్ళిపోతుంటే ఎఫెసీ పెద్దలు ఏం చేశారు తెలుసండి? మెడ మీద పడి ఏడ్చారంట. అయ్యో పౌలా వెళ్ళిపోతున్నావా, మరలా నీ ముఖం మాకు కనబడదా, నువ్వు మరలా రావా, నిన్ను మేము చూడలేమా, నీ వర్తమానాలు వినలేమా, నీ సాక్ష్యం, నీ జీవితం, నీ ప్రవర్తన, నీ బ్రతుకు ఎంత మాదిరి అని వారు కన్నీరు కాచిన స్వభావం ఉంది. ఎవరమైనా వెళ్ళిపోతాం, కానీ వెళ్ళిపోక ముందు, వెళ్ళిపోయిన తర్వాత ఏం చెప్పుకుంటారో ఆలోచించాలి. దావీదు కోసం దేవుడు రాశాడు, మన కోసం వీళ్ళు చెప్పుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి వారికి అర్థం కాలేదు, సమయాలు కాలాలు వారికి ఏమి ఇవ్వలేదండి, అర్థం కాలేదు. అయితే ప్రభు వారికి తెలియజేసినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇంకొక మాట చూడండి, లోకాసు వార్తలు ఈ మాట చూసిన తర్వాత మనం ముందుకు వెళ్దాం. 5 సంగతులు మీ దృష్టికి ఇప్పుడు నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. లోకాసు వార్తలో ఒక మాట చూసి మనం ముందుకు వెళ్దాం. వారు గ్రహించలేదు అన్న మాట మనం చూస్తున్నాం. 31వ వచనం చూడండి. ప్రభు మనకి అవకాశం ఇచ్చేవాడు. మన ప్రభు ఎంత గొప్పవాడంటే, మనం ఎంత మందమతులమో, ఎంత అవివేకులం ఆయన ఎరిగిన వాడు కాబట్టి సారి అవకాశం ఇస్తూ ఉంటాడు. సారి అవకాశం ఇస్తుంటాడు. బిలాము ధనాపేక్ష గలవాడై దేవుని ఖడ్గము చేయబూనిన దేవదూతకు ఎదురుగా వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు బిలాము కన్నులు తెరిచినట్టుగా మనం గమనిస్తాం. అలాగే ఇక్కడ చూడండి 24వ అధ్యాయం లోకాసు వార్తలో 31వ వచనము, ఆయన విషయాల వారితో చెప్పాడు. మనందరికి తెలిసిన సంగతి, ఇది చదువుతాం కాబట్టి. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడు ఆయను అన్న మాట మనం గమనిస్తున్నాం. ప్రభు వారి కన్నులు తెరిచినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. మనం చాలా జాగ్రత్తగా ప్రభు దగ్గర ఇలాంటి వినయ విధేయతలతో కూడిన ప్రార్థన మనం చేయాలి. దేవా నా కన్నులు తెరవాలి, సంగతులు స్పష్టంగా అర్థం అవ్వాలంటే. ఇంకో మాట చూడండి, 45వ వచనం. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనసును తెరిచి అన్న మాట గమనించాం. అర్థమైందా? పునరుత్థానమైన ప్రభు యొక్క ప్రణాళికలు వారికి అర్థం కావడానికి ఇంకా ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ కళ్ళు తెరిచాడు, వాళ్ళ మనసులు తెరిచాడు. మన ప్రార్థన ఇదే, దేవా నా కళ్ళు తెరువు, నా మనసును తెరువు. కళ్ళు తెరిస్తే స్పష్టంగా కనబడతాయి అనమాట. అప్పుడు దాకా వాడికి ఏం కనబడే కాదు. వాళ్ళు కళ్ళు తెరవబడిన తర్వాత మనుషులు కనబడ్డారు అతనికి. అప్పుడు దాకా ఏం అర్థం కాలేదు. మనసు తెలిసిన తర్వాత లేఖనాలు అర్థమయ్యాయి. తెరవబడిన కళ్ళు, తెరవబడిన మనసు దేవుని ప్రణాళికను మనకి అర్థమయ్యేటట్లు, గ్రహించేటట్లు చేస్తాయి అన్నమాట. మనం ప్రార్థన చేయాలి, దేవా నా హృదయాన్ని తెరువు, నా మనసును తెరువు, నా ఆలోచనలు తెరువు, నా కళ్ళు తెరువు. నేను నీ కొరకు నిన్ను స్పష్టంగా చూడడానికి, నీ ప్రణాళికను స్పష్టంగా చూడడానికి, నా కర్తవ్యాన్ని స్పష్టంగా గ్రహించడానికి, నా బాధ్యతను స్పష్టంగా నిర్వర్తించడానికి నీ సహాయం నాకు అవసరం అని మనం ఏం చేయాలండి? ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఇదే సంగతి పౌలుకు జరిగిందనమాట. పౌలు జీవితంలో ఒక ప్రాముఖ్యమైన 5 సంగతులు అపోస్తల కార్యాలను బేస్ చేసుకుని చెప్పాలి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. అదే సంగతి పౌలుకి జరిగినట్టుగా మనం గమనిస్తున్నాం. చూడండి, అప్పుడు దాకా అతని కళ్ళు ఏమైనాయండి? మూయబడ్డాయి. అతని కళ్ళు మూయబడినట్టుగా మనం చూస్తున్నాం. 9వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము మనం చూస్తే 17 లేదా 18 వచనం చదువుతాం. 17, 18 వచనాలు చదువుతాం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. ఇక్కడ 2 మాటలు చెప్తున్నాడు. సౌలా సహోదరుడు అంటాడు. అంతకుముందు సౌలు సహోదరుడు కాదు, ఇప్పుడు సౌలు సహోదరుడు అయ్యాడు. ప్రభువే చెప్పాడు, సౌలా సహోదరుడా నువ్వు దృష్టి పొందాలి, అంతేకాకుండా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అన్నాడు.
పరిశుద్ధాత్మ చేత నింపబడి దృష్టి పొందితే నీకు విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి అంటే అక్కడ చెప్పాడు 18వ వచనంలో, అప్పుడే అతడి కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందెను, తరువాత ఆహారం పుచ్చుకుని బాలపడినన్నాడు. చూసారా, కన్నులకున్న పొరలు రాలిపోయాయి. పౌలుకి పరిశుద్ధాత్మ ద్వారా తన జీవితం పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక అప్పుడు అర్థమైందండి. చాలా సందర్భాల్లో లోకమో, శరీరమో, పాపమో, పేరో, ప్రతిష్టో, లేకపోతే డమ్మమో, గర్వమో, అతిశయమో మన కన్నులకు పొరలుగా కమ్మేస్తాయండి. దేవుని ప్రణాళికను నెరవేర్చకుండా ఆటంకపరిచేస్తాయి. ఏదైనా వెళ్ళిపోతాం, ఎవరైనా వెళ్ళిపోతాం. 2000 సంవత్సరములకు పూర్వమే ప్రభువు చెప్పాడు వారితో, వారు చేశారు, వెళ్ళిపోయారు, మనం చేస్తాం, వెళ్ళిపోతాం. కానీ వెళ్ళిపోక ముందే ఆ ప్రణాళిక మనకు అర్థం కావాలంటే, ఆ చిత్తం మనకు అర్థం కావాలంటే, వారు గ్రహించలేని వారుగా ఉన్నారు, కానీ దేవుడు వారు కళ్ళు తెరిచాడు, వారు మనసు తెరిచాడు, వారు దేవుని ప్రణాళికలో ఒదిగారు, ఆ చిత్తాన్ని నెరవేర్చారు, గ్రంథస్థం చేశారు, మనకిచ్చారు. మరి మనము హెచ్చరిక కాదా? అప్పుడు దాకా పొరల వంటివి కమ్మిన యోధా మత సంబంధమైన పొరల చేత కమ్మబడి మత తీవ్రవాద వ్యవస్థతో చేయి కలిపి ప్రధాన యాజకుల వద్దకు వెళ్లి పత్రికలు తీసుకుని సంఘమును నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ వ్యక్తి కన్నులను దేవుడు తెరిచాడు. పొరలు రాలిపోయాయి. ప్రభువుని స్పష్టంగా చూడడం గమనిస్తున్నాడు. ప్రభు యొక్క ప్రేమ, ఆయన ప్రణాళిక, తన పట్ల ఆయన నిర్ణయం పౌలుకి అర్థమవుతుంది. ఆహారం పుచ్చుకుని బాప్తీసం తీసుకుని బలం పొందినట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ దినాన్న మన చూపు సరిచేయబడాలని. ఏం సరిచేయబడాలి? మన చూపు సరిచేయబడాలి, మన దృక్కోణం సెట్ అవ్వాలి. కారణం ఏంటంటే మనకి దేహ సంబంధమైన కన్నులు ఉన్నాయండి, నేను లేవని చెప్పట్లేదు. కానీ ఆత్మ సంబంధమైన దృక్కోణాల్లో సంగతులను మనం గ్రహించకపోయిన కారణాన్ని బట్టి అనేకమైన సమస్యలకు మనం గురవుతున్నాం. చివరి సంఘము లేదంటే యుగాల్లో, తరాల్లో ఆయన ప్రణాళిక ప్రకారము దేవుడు ప్రకటించిన ఈ యొక్క సువార్త సంఘాలు స్థాపించబడి ఉండగా, ప్రవచనాత్మకమైన సంఘాల్లో చివరి సంఘము లవోదికీయ సంఘం. దానికి ఉన్న ప్రధానమైన సమస్య ఇదే. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 17వ వచనం మనం గమనించాలి. 3వ అధ్యాయం 17వ వచనంలో, నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడును, గుడ్డివాడువును, దిగంబరునై ఉన్నావని ఎరగక అన్నమాట గమనిస్తున్నాం. గుడ్డివాడంట, కానీ గుడ్డివాడు అన్న సంగతి ఆయన తెలియదంట. ఎంత దారుణమో మనం గమనించాడు. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అని చెప్పాడు. కన్నులు చివరి దినాల్లో చాలా మందికి అర్థం కాదు. చాలా మందికి కన్నులు తెరవబడవు. చాలా మంది వారు చూస్తున్నట్టుంటారు కానీ వారు గ్రహించలేరు, వింటున్నట్టుంటారు కానీ వారికి అర్థం కాదు. కారణం ఏంటంటే ఇదొక ప్రమాదం. అలాంటి వారిలో మనం పడకూడదు, అలాంటి వారిలో మనం చేరకూడదు. శిష్యులు గ్రహించలేకపోయారు, ఆయన చెప్తూనే వచ్చాడు. శిష్యులు అర్థం చేసుకోలేకపోయారు, ఆయన ప్రకటిస్తూనే వచ్చాడు. తర్వాత ప్రభు కరుణా సంపన్నుడు కాబట్టి వారు కన్నులు తెరిచాడు, వారు హృదయం తెరిచాడు, వారికి అర్థమైంది. వారు దేవుని కొరకు ఓకే, మేము ఈ యొక్క ప్రణాళికలో వదగాలి, ఇప్పుడు ప్రస్తుతం మేము సాక్షులుగా ఉండాలి, సువార్థికులుగా ఉండాలి, మేము అపోస్తులుగా ఉండాలి, అనేక శ్రమలు అనుభవించాలి, మేము కూడా ఆయన వల్లే కొంతమంది సిలువ వేయబడాలి, కొంతమంది హతసాక్షులుగా వేయబడాలి, కొందరు చనిపోవాలి, ಮತ್ತು ఇవన్నీ కూడా వారు నెరవేర్చిన వారుగా ఉన్నారు. అయితే ఇప్పుడు చివరి సంఘం అంటే ఇప్పుడు లవోదికీయ సంఘం కాలంలో ఉన్నామని చాలా మంది బైబిల్ పండితులు చెప్తున్నారు. మళ్ళీ మనకి ఇదే సమస్య వచ్చింది, కంటి సమస్య. కంటి సమస్య అంటే ఈ కళ్ళు సమస్య కాదు. సంఘంలో జరిగే విషయాలు, లోకంలో జరిగే విషయాలు మనం ఎందుకు ఆధ్యాత్మికంగా వాటిని చూడలేకపోతున్నాం, ధైర్యం తెచ్చుకుని నడుం కట్టుకుని దేవుని కొరకు ఎందుకు పని చేయలేకపోతున్నాం అంటే దృష్టి మందగించింది అనమాట. దృష్టి మందగించినట్టుగా మనం గమనిస్తాం.
అపోస్తలుడైన పౌలుని 5 రకాలుగా దేవుడు నియమించినట్టుగా ఇక్కడ మనం గమనించాలి. ఒకటి చూడండి, ఆ నెంబర్ 1 మనం ఒకసారి ఆలోచిస్తే, కొలసీ పత్రిక సంఘము అనే ఈ శరీరానికి దేవుడు పౌల్ని ఒక మంచి పునాది వేసిన వాడిగా ఉన్నాడు పౌలు ద్వారా. కొలసీ పత్రిక మనం పెద్ద వివరించుకోని అవసరం లేదు, కానీ ఆ అంశాలు మీ దృష్టికి ఇచ్చి నేను ముందుకు వెళ్ళిపోతాను. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 25-26 వచనాలు. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము అన్నాడు. గృహ నిర్వాహకత్వము అన్న మాట మనం చూస్తున్నాం. సంఘము అనే ఈ శరీరానికి గృహ నిర్వాహకుడుగా దేవుడు అపోస్తలుడైన పౌలుకి ఇచ్చాడనమాట. తర్వాత నేను ఆ సంఘమునకు పరిచారకుడినైతిని. ఫస్ట్ ప్రాముఖ్యమైన సంగతి, అపోస్తలుడైన పౌలు యుగములలో తరములలో మరుగై ఉన్న ఆ ప్రణాళికను ఇతని కన్నులు తెరిచడం ద్వారా పౌలుని దేవుడు సంఘమునకు పరిచారకుడుగా గృహ నిర్వాహకుడుగా నియమించాడనమాట. సంఘమునకు గృహ నిర్వాహకుడు, సంఘము దాని ప్రణాళిక, సంఘము దాని యొక్క నడవడిక, సంఘము దాని యొక్క నిర్మాణం, సంఘము దాని యొక్క ముగింపు మనకు అర్థం కావాలంటే పౌలు పత్రిక చదవాలండి, నిస్సందేహంగా. ఎందుకని యోహాను 3 పత్రికలు రాశాడు, మనం చదువుతాం. యోధ 1 పత్రిక రాశాడు, యాకోబు రాశాడు, పేతురు రాశాడు. వీటిలో సంఘము నిర్మాణం గురించి ఉంటదండి. సంఘములో ఉన్న వ్యక్తులు ఎలా ఉండాలో, వ్యక్తిగతమైన జీవితం గురించి ఎక్కువ మనం గమనిస్తాం తప్ప సంఘము యొక్క సైద్ధాంతిక పరమైన సంగతులు అపోస్తలుడైన పౌలు ద్వారా తరాల్లో యుగాల్లో మరుగై ఉన్నది. దేవుడు ఈయనను గృహ నిర్వాహకుడిగా నియమించాడు అని చెప్పాడు. గృహ నిర్వాహకుడు దేవుడే అపోస్తలుడైన పౌలుని సంఘమునకు గృహ నిర్వాహకుడిగా నియమించాడు. తర్వాత సువార్తకు ఆయన గృహ నిర్వాహకుడిగా దేవుడు నియమించాడు. దేనికండి? సువార్తకు కూడా దేవుడు ఆ మర్మమైన సువార్తకు అపోస్తలుడైన దేవుడు గృహ నిర్వాహకుడిగా నియమించినట్టుగా మనం గమనిస్తాం. 9వ అధ్యాయం 17వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం. నేను ఇష్టపడి చేసిన నాకు జీవితం దొరుకును, ఇష్టపడకపోయిన గృహ నిర్వాహకత్వం నాకు అప్పగింపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ అన్నాడు. గృహ నిర్వాహకత్వం నాకు అప్పగింపబడి ఉన్నది. సువార్తకు పౌలు గృహ నిర్వాహకుడు. ఎందుకు? సువార్త ఆరంభించింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ఆరంభించాడు. అపోస్తలుడైన పౌలు మొట్టమొదటి సువార్తికుడుగా ఆవిర్భవించాడు. కానీ ఆ సువార్త యొక్క పరిపూర్ణత ఎవరు తీసుకొచ్చారు? పౌలే. కారణం ఏంటి? పౌలు పేతురుకి సువార్త యూదులకి అనుకున్నాడు. పేతురు సువార్త యూదులకు మాత్రమే, అన్యులకు లేదు అనుకున్నాడు. అయితే మనము అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయానికి మనం వెళ్తే, కొర్నేలు అనే భక్తిపరుడు ఈ సీమోన్ని తన ఇంటికి పిలిచినప్పుడు, అతనికి దేవదూత చెప్పిన సంగతులన్నీ ప్రకటించినప్పుడు పేతురు చెప్పిన మాట మీరు చూడండి. పేతురు చెప్పిన మాట 34వ వచనం 10వ అధ్యాయం, అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 34వ వచనం. దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాను అన్నాడు. ఎందుకని? మాకే దేవుడు అనుకున్నాడు, యూదులకే సువార్త అనుకున్నాడు, కానీ అన్యులకు కూడా సువార్త ప్రకటించాలన్న సంగతి అతనికి అర్థమైంది. అందును బట్టే దేవుడు పక్షపాతి కాదు అని స్టేట్మెంట్ చేశాడు. ఆ తర్వాత చెప్పిన మాటే, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు. అప్పుడు దాకా యూదులకు మాత్రమే ప్రభు అనుకున్నా ఈయన, ఇప్పుడు అర్థమైంది అందరికీ ప్రభు అన్న సంగతి. కానీ
అంతే. అందరికీ ప్రభు అనే స్టేట్మెంట్ చెప్పాడు. సువార్త అన్యుల వరకు తీసుకొచ్చాడు. ఇంకా అక్కడి నుంచి పేతురు మనకు కనబడ్డు అపోస్తుల కార్యాల గ్రంథంలో. ఎవరు కనబడతారు అనుకున్నారు? పౌలు కనపడతాడు. 11వ అధ్యాయం నుంచి చివరి వరకు మీరు చూడండి. పేతురు 15వ అధ్యాయంలో ఒక సంఘటన విషయంలో కనబడతాడు తప్ప, ఈ సువార్త అన్యులకు తీసుకువెళ్ళడానికి, అన్య దేశాలకు తీసుకువెళ్ళడానికి దేవుడు అపోస్తలుడైన పౌల్ని గృహ నిర్వాహకుడిగా నియమించాడు. ఆ సంఘానికి గృహ నిర్వాహకుడు. సంఘము, దాని యొక్క నిర్మాణం, పెద్దలు, పరిచారకులు, సువార్థికులు, వారి యొక్క బాధ్యతలు, వారి యొక్క బహుమానాలు, వారి యొక్క పరిధి, వారి యొక్క పరిమాణం, వారి యొక్క ఏర్పాటు, వారి యొక్క ఎన్నిక, వారి యొక్క నియామకం, ఇవన్నీ కూడా అపోస్తల కార్య పత్రికల్లో చాలా స్పష్టంగా పౌలు రాశాడు. అదే సందర్భంలో సువార్తకు గృహ నిర్వాహకుడు అంట. సువార్తను ఆయనే గృహ నిర్వాహకుడిగా ఉన్నట్టుగా మనం గమనిస్తాం. అందుకే చాలా స్పష్టంగా చెప్పాడండి. గలతీ పత్రిక మీరు చదివితే, గలతీ పత్రికను ఏమంటారంటే సువార్త సమరము అంటారండి. గలతీ పత్రికను సువార్త సమరం. అన్యులకు ప్రకటించబడిన ఈ సువార్త విషయమై యూదులైన వారు భిన్నంగా ప్రవర్తిస్తే పౌలు పేతురునే గద్దించినట్టుగా మనం గమనిస్తాం అన్నమాట. 15వ అధ్యాయం చూడండి. మొదటి అధ్యాయము అపోస్తల కార్యాలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11, 13 వచనాల్లో పౌలు తనకి ఇవ్వబడిన ఈ సువార్త ఎంత స్పష్టంగా ఇవ్వబడిందో, ఎవరి ద్వారా ఇవ్వబడిందో చెప్పాడు. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను అన్నాడు. నేను ప్రకటిస్తున్న ఈ సువార్త మీరు నాకు చెప్పలేదు. మీకు విషయం, మనకు ఒక సంగతి అర్థం కావాలి. పౌలుకు సువార్త ఎవరు చెప్పారు అనుకుంటున్నారు? అననీయ చెప్పలేదు, పేతురు చెప్పలేదు, నేరుగా ప్రభువే చెప్పాడు. పౌలు కన్వర్షన్, పౌలు మార్పుకి దేవుడు చెప్పాడు సువార్త. నీవు హింసించున్న యేసుని అని ప్రభువే పౌలుకి చెప్పిన కారణాన్ని బట్టి పౌలు మారు మనసు పొందాడు, పౌలు రక్షించబడ్డాడు. అందుకే అతడు ఎలాగూ సాక్షి అయి ఉండాలో దేవుడు ముందుగానే నిర్ణయించిన ప్రకారము మనుషుల యోచన ప్రకారమైనది కాదు అన్నాడు. మనుషుల వల్ల దాన్ని నేను పొందలేదు అన్నాడు. నాకెవడను దాన్ని నేను పొందలేదు, నాకెవడను దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వల్లనే అది నాకు లభించింది అని చెప్పు. నేను మనుషులు నాకు ఇవ్వలేదు, మనుషులు నాకు బోధించలేదు, నేరుగా యేసుక్రీస్తు ఈ సువార్త నాకు ఇచ్చాడు. అందువల్ల ఆ సువార్తకు నేను గృహ నిర్వాహకుడిని అని చెప్పాడు. ఆయన గృహ నిర్వాహకత్వం మనం గమనిస్తాం. అన్యులు, యూదులు ఏ విధంగా మధ్య గోడ పడగొట్టబడి ఆ యొక్క ద్వేషము సంహరించబడి ఒక సంఘముగా, ఒక శరీరంలో అవయవాలుగా తరతరాలుగా వస్తున్న ద్వేషము తొలగించబడి ఒక తండ్రి బిడ్డలుగా, అన్నదమ్ములుగా, యేసు రక్త సంబంధులుగా, యూదుడని అన్యుడని తేడా లేకుండా ఒక అద్భుతమైన ఒక సంఘము ఏర్పడబోతుంది. దానికి గృహ నిర్వాహకుడిగా, ఆ సువార్తకు పరిచారకుడిగా, గృహ నిర్వాహకుడిగా పౌలుని దేవుడు నియమించినట్టుగా మనం గమనిస్తున్నాం. 2:2లో మనం చూస్తే 2:2 వచ్చిన దేవదర్శనం ప్రకారమే వెళ్ళి తిని మరియు నా ప్రయాసం వ్యర్థమైపోవునేమో అని, గలతీ పత్రికే, లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యుల్లో ప్రకటించున్న సువార్త వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విశదపరిచితిని అన్నాడు. ఎన్నికైన వారంటే ఎవరు? ఇక్కడ కింద చెప్పాడు కదా, అక్కడ మనం చూస్తాం. స్తంభములుగా ఎంచబడిన కేఫా, యాహాను, యాకోబు వారికి పౌలు సువార్త విశదపరిచాడంట. చూసారా? తనకి ఇవ్వబడిన సువార్త ప్రత్యేకంగా ఎన్నికైన వారికి విశదపరిచాడు. అన్యుల్లో అంటే భిన్నమైన సువార్త కాదు, యేసుక్రీస్తు సువార్తే. అన్యుల్లో ఆయనను ఎలాగూ ప్రకటిస్తున్నాడో, వారు ఎలాగూ మారు మనసు పొందుతున్నారు అన్న సంగతులు విశదపరిచినట్టుగా మనం గమనిస్తున్నాం. 6వ వచనం చూడండి. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమియో నేర్చుకొనలేదు అన్నాడు. వారు నాకు బోధించలేదు, వారు నాకు నేర్పించలేదు. ఇది గర్వంతో చెప్పే మాటలు కాదు, దయచేసి అలా తీసుకోకూడదు.
దేవుడు తన అనాది కాల ప్రణాళికలో మర్మమై ఉన్న ఆ సంఘమునకు గృహ పరిచారకుడు, గృహ నిర్వాహకుడుగాను పరిచారకుడుగా నియమించబడిన ఈ పౌలు ఈ సువార్త యొక్క మర్మాన్ని లోకానికి తీసుకెళ్లాలని దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న ఒక వ్యక్తిగా దేవుడు నిర్ణయించాడు. కాబట్టి ఎన్నికైన వారు నాకు ఇవ్వబడిన ఈ సువార్త విషయమై ఒకవేళ వారు వేరే భావం కలిగి ఉంటే నేను వారిని లెక్క చేయను. వారు నాకు ఎంత మాత్రం కూడా ఎన్నిక ఏమాత్రం కూడా నేను లక్ష్యము చేయను అని చెప్పాడు. నరుని వేషము ఆయన చూడడు అన్నాడు. ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశించలేదు అన్నాడు. నరుని వేషం ఆయన చూడడు. మనకి వ్యక్తుల్లో తేడా ఉంటుంది. ఆయన రాజు, ఈయన భేదవాడు, ఆయన అధికారి, ఈయన అనధికారి, ఆయన ఉద్యోగస్తుడు, ఈయన ఉద్యోగం లేనివాడు, ఆయన ఆస్తిపరుడు, ఈయన ఆస్తిపరుడు కాదు, ఆయన బాగున్నాడు, ఈయన బాగలేదు. మనుషుల్లో మనం భేదాలు మనం చూస్తాం, కానీ దేవుడికి అందరూ సమానం. ఆయన దృష్టిలో వీఆర్ ఆల్ సోల్స్ అంతే. మనం అందరం కూడా ఆత్మలు మాత్రమే. కాబట్టి ఆయనకి లేకపోతే ధనం లేకపోవడం, ఒకవేళ ఇవి కూడా ఆయన భేదంగా చూడలేడు. ఎందుకంటే దేవుడు అందరినీ సమానంగా చూడగలిగిన సామర్థ్యం కలిగిన వాడు అనమాట. మనలో కొంత వ్యత్యాసం మనం గమనిస్తాం, కానీ ఆయన అందరినీ సమానంగా చూడగలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు అని మనం గమనించాం. కాబట్టి సువార్తకు ఆయన పరిచారకుడిగా ఉన్నాడు, సంఘానికి ఆయన పరిచారకుడిగా ఉన్నాడు. ఎఫెసీ పత్రికలో కూడా ఈ మాట ఆయన స్పష్టంగా చెప్పాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం చూడండి, ఒక వచనం, 3వ అధ్యాయము 2వ వచనంలో, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఇదే మాట మళ్ళీ పౌలు చెప్పాడు. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమై ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు అన్నాడు. ఏర్పాటును గురించి అన్న మాట కింద రాసి గృహ నిర్వాహకుడను, గృహ నిర్వాహకత్వము అన్నాడు. 7వ వచనంలో కూడా, లేదా 11వ వచనంలో కూడా అదే మాట మనం గమనిస్తున్నాం. మధ్యలోనే రాయబడింది ఏర్పాటు అన్న మాట. శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యం అన్యజనుల్లో ప్రకటించడానికి సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గురించిన ఏర్పాటు ఎట్టుదో అందరికీ తెలియపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించబడింది. శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యము, ఆ ఔన్నత్యము, ఆ గొప్పతనము, ఆ మహిమ, ఆ ప్రభావము ప్రజలందరికీ తెలియజేయడానికి, అన్యులందరికీ తెలియజేయడానికి గృహ నిర్వాహకత్వము పౌలుకి ఇవ్వబడింది. మనం ముందుకు వెళ్ళిపోదాం, సమయం లేదు కాబట్టి. మరొకటి మీరు గమనించాలి. 11వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొంది తిని అన్నాడు. ఇది మరొక 3వ అంశం. ఒకటి, సంఘమునకు గృహ నిర్వాహకుడు. సంఘ వ్యవస్థ ఎలా ఉండాలో అపోస్తుల కార్యాల గ్రంథంలో పౌలు పరిచర్య చేయడం ద్వారా దేవుడు దాన్ని తెలియచేశాడు. ఆ ఏర్పడిన సంఘాలకి ఆయన వ్రాతల ద్వారా అనుగ్రహించాడు. అపోస్తుల కార్యాల్లో సువార్త ప్రకటించడం ద్వారా ఆ సువార్తకు ఆయన గృహ నిర్వాహకుడిగా ఎలా అయ్యాడో ఆ వివరాలు రాశాడు. రోమపత్రిక, గలతీ పత్రిక అదే దాని యొక్క వివరాలు. ఇప్పుడు 3వది, ప్రభు బల్ల గురించి అపోస్తలుడైన పౌలు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా టచ్ చేయలేదు. కారణం ఏంటి? ఇది కూడా పౌలుకి ఇవ్వబడింది. నేను ప్రభువు వల్ల పొంది తిని అని చెప్పాడు. అసలు ప్రభువు ఆ రాత్రి అప్పగింపబడిన రాత్రి సంఘటన ఎత్తుతున్నాడు కదా, పౌలు అక్కడ ఉన్నాడా? లేడు కదా. కానీ ఏం చెప్తున్నాడు? మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అని యేసు తాను అప్పగింపబడి రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను అన్న మాట. లేదా ఆయన బల్ల గురించి, ఆయన రక్తమును గురించి, రసమును గురించి ఆయన చెప్పిన మాట ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. 26వ వచనం చూడండి. మీరు ఈ రొట్టెని తిని పాత్రలో తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంను ప్రోత్సహించుదురు అన్నాడు. ఇది ఎలా తెలిసింది పౌలుకి? పౌలు అక్కడ లేడు. కానీ పునరుత్థానుడైన ప్రభువే మరలా ప్రభువు పౌలుకి ఇచ్చాడంట. ఇది సంఘానికి ఇది నువ్వు కట్టడిగా ఇవ్వాలి, లేఖనాల్లో రాసి ఇవ్వాలి, నేనే నీకు ఇస్తున్నా, నువ్వు వారికి అందించాలి.
నేను అని అప్పగించినట్టుగా మనం గమనిస్తున్నాం. అందుకే ప్రభు బల్ల ఆరాధనలో మనము ఆయన జ్ఞాపకం చేసుకునే విధానం, ఎలాగో జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవడం వల్ల కలిగే మేలేంటి, యోగ్యంగా ఉన్నవారు, అయోగ్యంగా ఉన్నవారు, అపరాధులైన వారు, నిరపరాధులైన వారు, ఆయన రాకడ, ఆయన పునరుత్థానం, ఇవన్నీ కూడా పౌలుకి ఇవ్వబడ్డాయండి, ఇవ్వబడ్డాయి. కాబట్టి 4వ సంగతి మనం ఆలోచిస్తే 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం. 51వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనం అందరము మార్పు పొందుదుము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. మీకు ఒక మర్మం తెలియజేస్తున్నాను అని చెప్పాడు. ఆయన రాకడలో మనము ఎలాగో మార్పు పొందుతాము, ఎలాగో ట్రాన్స్ఫార్మ్ అవుతాము అన్న సంగతి, లేదంటే ఆ రాకడ గురించిన ఆయన రాకడ 2 భాగాలు అనే అద్భుతమైన సంగతిని పౌలే ప్రస్తావించాడు. ఒక మర్మము నేను మీకు చెప్తున్నాను, ఘోర మోగిద్దంతే, మృతులు అక్షయులుగా లెగిసిపోతారు. ఆయన ప్రత్యక్షత గురించి తెలియజేస్తున్నాడు ఇక్కడ. ఆయన 2వ రాకడలో అందరికీ ఆయన కనిపించే ఆయన ప్రత్యక్షతను ఇక్కడ మృతుల పునరుత్థానం గురించి పౌలు తెలియజేస్తున్నట్టుగా మనము ఇక్కడ ఆలోచిస్తున్నాం అన్నమాట. ఇది కూడా పౌలుకి దేవుడు ఇచ్చిన ఒక అమూల్యమైన సంగతిగా మనం గమనిస్తున్నాం. కాబట్టి 4 సంగతులు మీ దృష్టికి నేను తీసుకొచ్చాను. 1, సంఘమునకు ఆయన గృహ నిర్వాహకుడు. 2, సువార్తకు ఆయన గృహ నిర్వాహకుడు. 3, ప్రభు బల్లకు ఆయన గృహ నిర్వాహకుడు. ప్రభు బల్ల ఆయన ద్వారా సంఘానికి పరిచయం చేయబడింది, ప్రభు ఇచ్చాడు, మరలా సంఘానికి ఆయన ఎలాగూ చేయాలో అనుగ్రహించాడు. 4వది, సంఘము ఎలాగూ ఎత్తబడుతుందో, ఎలాగ ఈ యొక్క ప్రణాళికలు ముగించబడతాయో అన్న సంగతి పౌలు ద్వారానే ఇవ్వబడినట్టుగా మనము గమనిస్తున్నాం. సంఘానికి, సంఘంలో ఉన్న వ్యక్తులకు ఏ విధంగా సంఘము నడిపించబడాలో, ఏ విధంగా సంఘం ముందుకు వెళ్ళాలో అన్న సంగతులు కూడా మనము చాలా స్పష్టంగా గమనించినట్టుగా మనం చూడొచ్చు. ప్రభు మాటను బట్టి, నాకు ఒక మాట చూడండి, దీన్ని అనుసరించి చివరిగా తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో ఇక్కడ మనమందరం మార్పు పొందుతామన్నాడు కదా, అన్నాం కదా, అక్కడ ఇంకొక మాట చాలా స్పష్టంగా పౌలు చెప్పాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. 4వ అధ్యాయం 15వ వచనం. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా అన్నాడు. ఎందుకు చెప్తున్నాడంట? ప్రభు మాటను బట్టి, అంటే ప్రభు నాకు ఇది చెప్పాడు కాబట్టి ఆ మాటను బట్టి మీకు చెప్తున్నాను అన్నాడు. ఏంటి ఆ మాట అంటే, ప్రభు రాకడ వరకు సజీవమైన నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేదు. ప్రభు మాటను బట్టి చెప్తున్నాం, ప్రభు నాకు అప్పగించింది మీకు అప్పగిస్తున్నాను అని చాలా స్పష్టంగా మనం గమనిస్తున్నాం. 15వ అధ్యాయంలో, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 4 లాస్ట్ థింగ్స్ ఉన్నాయండి. అది చెప్పి నేను ముగిస్తాను. 4 కడమ సంగతులు పౌలు రాశాడు. 15వ అధ్యాయం 26వ వచనం చూస్తే, 15వ అధ్యాయం 26వ వచనం, కడపడ నశింపచేయు శత్రువు మరణము, లాస్ట్ థింగ్ ఇస్ డెత్ అంట. లాస్ట్ ఎనిమి, కడపడి శత్రువు, చివరి శత్రువు మరణం. 15వ అధ్యాయము 45వ వచనం చూడండి. 45వ వచనం, కడపటి ఆదాము అన్న మాట మనకు కనపడుతుంది. కడపటి శత్రువు మరణం, కడపటి ఆదాము మనకి ఇక్కడ కనబడుతున్నాడు. 52వ వచనం చూడండి. 52వ వచనం ఇందాక మనం చదువుకున్నదే. ఇదిగో మీకు ఒక మర్మం చెప్పుచున్న, మనం అందరము నిద్రించము గాని నిమిషంలో రెప్పపాటులో కడబోర, చివరి బోర మనకు కనబడుతుంది.
15వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే కడపటి అపోస్తుడు కూడా ఇక్కడ మనకు కనపడుతున్నాడు. 8వ వచనం, అందరికీ కడపట అకాలమందు పుట్టిన నాకు కనబడెను. 4 చివరి సంగతులు. 1, కడపటి శత్రువు మరణం. కడపటి ఆదాం, చివరి ఆదాం మనం గమనిస్తున్నాం. కడబోర మనం గమనిస్తున్నాం. కడపట అందరికంటే ఆకారున అంటే కడపటి వాడు పౌల్ని మనం గమనిస్తున్నాం. కాబట్టి సంఘము దాని యొక్క ఏర్పాటు, సంఘము దాని యొక్క కొనసాగింపు, సంఘము దాని యొక్క నిర్వహణ అనే సంగతులు అపోస్తల కార్యాల్లో పౌలు పరిచర్య ద్వారా, సువార్త ప్రకటించడం ద్వారా, సంఘాలు ఏర్పడడం ద్వారా దేవుడే వారికి అనుగ్రహించినట్టుగా మనం గమనిస్తున్నాం. యుగాల్లో తరాల్లో మరుగై ఉన్న ఈ మర్మాన్ని దేవుడు తన కాలానుగుణంగా తీసుకువెళ్తున్నప్పుడు మన బాధ్యత ఈ తరములో, ఈ కాలంలో ఇంత బృహత్తరమైన ప్రణాళికలో మనం ఎక్కడ ఇమిడాం, ఏం చేస్తున్నాం అనేది గమనించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాదు. అందరికీ నా ప్రేమ వందనాలండి. మంచిది, చక్కటి వర్తమానం. ఇద్దరు మనం అపోస్తల కార్యాల ధ్యానములో మనం మరొకసారి విషయాలు దైవ గ్రంథం నుంచి దాసులు బయలుపరిచారు. తనలు హృదయం తెరవబడ్డ పౌలు చేసిన పని, దేవుడు దాన్ని అప్పగించిన పనిలో, స్వార్థ ప్రకటించడంలో, గృహ నిర్వాహకంలో, సాగు బళ్ళ విషయములో, తిరిగి రాకడ విషయాల గురించి మరి కొన్ని విషయాలు దేవుని దాసుని ద్వారా దేవుడు మనకు బయలుపరిచాడు. దేవుని స్తుతిద్దాం. చక్కటి వర్తమానం అందించిన మరి దేవుని దాసులు చిరంజీవి ఈ యొక్క కాన్ఫరెన్స్ తరఫున ప్రేమ వందనాలు. చివరిగా మన మధ్య మరి ఆంటపూర్ నుంచి పెద్దలు ఆశపన్న ఉన్నారా అన్న? ఆశపన్న ఉన్నారు. పెద్దలు ఆశపన్న ఉన్నారు, ప్రార్థించాలని కూర్చున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పాతకాలంలో నీ పాదాల చెంతకు వచ్చే ధన్యతను, ఆయుష్ను మీరు మాకు అనుగ్రహించినారు. మీకు స్తోత్రాలు. ఉదయమే ప్రభావాన్ని స్తుతించడానికి, కొనియాడడానికి, పాడడానికి, నీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన భాగ్యానికే, ధన్యతకాయ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుడు చిరంజీవి అన్నగారి ద్వారా నాయన మరి అపోస్తుల కార్య గ్రంథంలో నుండి పౌలు జీవిత చరిత్రను, ఆయన పౌలుకు మీరు ఇచ్చిన దర్శనాన్ని, ప్రత్యక్షతను, ఆయన సంఘ పునాదిని, పత్రికల్లో సంఘముకు అభివృద్ధిని ఏ విధంగా దేవుడు ఆయన ద్వారా నాయన మరి ఈ ప్రపంచానికి మరి నాయన ముఖ్యంగా సంఘాలకు బయలుపరిచాడు. మీ దాసుని ద్వారా మీరు వినింపు చేసిన విధానముకే నీకు స్తోత్రాలు. ప్రతి విషయాన్ని నాయన క్షుణ్ణంగా మీరు మీ పౌలు ద్వారా నాయన మా స్థానిక సంఘాలకు మీరు బయలుపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. వాటి ప్రకారం మేము అనుసరించడానికి, నడవడానికి మీ కృపను అనుగ్రహించండి. మీకు కనికరం అనుగ్రహించండి. ప్రత్యేకించి వాక్యం అందించిన మీ దాసులు చిరంజీవిని బట్టి వందనాలు. మీ దాసుని దీవించండి. ఇంకా అనేకమైన మర్మాలు ఆయన మరి తెలియజేయడానికి మీ దాసుని ఆయన సిద్ధపరచు వేడుకుంటూ కృప అనుగ్రహించండి. ఇట్టి శ్రేష్టమైన భాగ్యం మీరు ఇచ్చినారు. మీకు స్తోత్రాలను తెలుస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం స్వామి. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రార్థించిన పెద్దలు ఆశాపన్నకు మరి కాన్ఫరెన్స్ తరఫున ప్రేమందనాలు. చక్కటి వాక్య పరిచయం జరిగించిన దేవుని దాసులు మరి చిరంజీవి అన్న కూడా కాన్ఫరెన్స్ తరఫున ప్రేమందనాలు చెల్లిస్తున్నాం. అలా ప్రార్థించిన ఎరపరెడ్డి అన్న, మరి శివారెడ్డి అన్నకు చక్కటి పాట పాడి వినిపించిన మరి సల్మాన్ రాజు అన్న కూడా వందనాలు చెల్లిస్తున్నాం. చేరువచ్చిన మీ అందరికీ ఉదయకాల కాన్ఫరెన్స్ తరఫున ప్రేమ వందనాలు. అవకాశం నాకు ఇచ్చిన మన ప్రియులు దేవుని దాసులు
మరి ముగింపు ప్రార్థన అన్న అన్న కూడా సదాసన చేసిండ్రనా? చేశారు ముగింపు అన్న చేసింది చేసింది అన్న చేసి చెప్పిన చేసింది చెప్పి